వచ్చినప్పుడు శత్రువులు సహా మిత్రులు అవుతారంట. సామెతలు 16:7. శత్రువులు కూడా మిత్రులు. ఎందుకు ఆయనను గనపరచాలని మనం భయపరిచి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ శత్రుతో మనని దేవుడు తొలగించి వాళ్ళని మిత్రులుగా చేస్తాడు. వాళ్ళని ప్రేమించే విధంగా దేవుడు మనల్ని సమకూరుస్తాడట. దేవుడికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించారంట. దేవునికి మహిమ కలుగును గాక. కీడుని జయించే సామర్థ్యత దేవుని సంతోషపెడతాం. ప్రతి కీడుకి దూరంగా ఉండాలంట. ఎంత కీడు మన ముందర నిలబడ్డా మనం సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో కీడుని ఎదిరించగల దేవుని సంతోష పెట్టేవారిగా, దేవుని సంతోష పెడితే ప్రతి దగ్గర మనకి విజయాన్ని ఇస్తాడంట. శత్రువులు మిత్రులుగా అయినాక విజయాన్ని అనుగ్రహిస్తాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. విజయము ఎంత గొప్పదంటే దేవునికి స్తోత్రం. ప్రతి దగ్గర కూడా మన ఒక వ్యసనాలకు, బానిసలకు మనం బలహీనులమైపోయి ఎన్నో బాధలు పడుతూ వేదన పడుతున్న ఆయన కూడా దేవుడు ఒక మాట చెప్తాడంట. దేవుడికి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయుడు. దేవునికి మహిమ. కాబట్టి నా ప్రియులారా, ఏది చేయాలో, ఏం చెయ్యాలో సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమ తప్ప ఏది అలేడట. దేవుడు అన్నిట్లో జయించగలిగే సామర్థ్యం ఇచ్చిండ. జయం ఆయనదే. అత్యధికమైన కాంక్రీట్ దేవునికి ఇస్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 అత్యధిక విజయాన్ని ఇచ్చిందంట. అన్నిట్లో, మరణంలో, ప్రభుత్వంలో, అధికారంలో, ఉన్న వాటిలో, పైన వాటిలో, భూమి కింద ఉన్న వాటిలో, ఏ విషయంలోనైనా కూడా పౌలు భక్తుడు అంటాడు, అన్నిట్లో నాకు అత్యధిక విజయం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిట్లో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నతమైనను, రాబోవునవైనను, అధికారులైన సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి ప్రతి దగ్గర కూడా దేవుడు నమ్మకాన్ని విజయంగా మార్చి ప్రతి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిండు. దేవునికి మహిమ కలుగును గాక. విజయం ఆయనది. విజయం మన జీవితాల్లో విస్తరింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసానికి మన స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా ఆశ్చర్యకరానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కార్యం సఫలత చేసే సామర్థ్యత విజయము తండ్రి. శత్రువులను మిత్రులుగా చేసే సామర్థ్యత నీదే ప్రభు. ప్రతి శత్రువుని మార్చి ప్రభా నా తండ్రి నీకు బిడ్డలుగా ప్రభు మార్చుకొని తండ్రి లోకాన్ని జయించే విజయము, విశ్వాసము అన్ని కూడా నువ్వు సమకూర్చి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.